ఎలాంటి ఎవరు కానీ ఎలాంటి మనోభావాలు పెట్టుకోవద్దు. మా దగ్గర అందరూ సమానమే. అందరికీ మేము ఎందుకంటే తాండూరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం కాబట్టి తాండూరు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా అక్కడ అందరికీ సహకరించడానికి అన్నగారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తాము. ఎందుకంటే అన్నగారు ఎంతో కష్టపడి మనకు తాండూరుకి ఎన్నో ఫండ్స్ తీసుకురావడం జరుగుతుంది. అవిటిని మనం సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క కౌన్సిల్ మీటింగు, ప్రతి ఒక్క కౌన్సిలరు అందరు హాజరయ్యి ప్రతి ఒక్క కౌన్సిల్ మీటింగు సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను. ఆఫీసర్లు కూడా అందరూ, ఎందుకంటే మనం ఇన్ని రోజులు 5 సంవత్సరాలు నేను కానీ రజాకన్న కానీ చూసిందే ఉంది. మేము పోయిన 5 సంవత్సరాలు ఏ పని చేయకుండా మేము అనుకుంటుంటే ప్రతి ఒక్కసారి ఎందుకు గెలిచాము, నెక్స్ట్ టైం అన్నా సింపతితో గెలుస్తుంటే మేము ఓడిపోతే అనే బాధ చాలా ఉండేది మాకు. ఎందుకంటే ఏ ఒక్కనాడు కూడా మేము ఒక్క రూపాయి పని చేసిన పాపాన ఓలే వాళ్ళల్లా ఎప్పుడు వచ్చిన కౌన్సిల్లో కొట్లాట గొడవతోనే మేము వచ్చి ఇక్కడికి వచ్చి ముఖం చూపించి వెళ్ళిపోయే వాళ్ళం. అలాంటి దానితో సఫర్ అయ్యి ఇప్పుడు ఎందుకంటే ఒక కక్షతో మేము తాండూరుని అభివృద్ధి చేయాలి. అందుకు మీరందరూ ప్రత్యేకంగా కౌన్సిలర్లకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తాండూరు ప్రజలు విసిరి ఇప్పుడు ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్నే చూస్తున్నారు అందరూ ఏమి జరుగుతుందా తాండూరు లోపలని. అది మనము ప్రశాంతంగా తాండూరుని సస్యశ్యామలంగా తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను.